లీటర్ల కొద్దీ పాలిచ్చే పశువులు అక్కడ కొలువు తీరుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి లక్షల ఖరీదు చేసే పశువులు తరలి వస్తున్నాయి. మేలైన పశువుల కోసం పంజాబ్, హర్యానాలో ప్రసిద్ధి చెందిన జాతుల కోసం ఎదురు చూస్తున్న పశు పోషకులు రాజధాని శివారుకు పయనమవుతున్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో జరిగే పశు సంక్రాంతికి ఉన్న ఆదరణ మాటల్లో చెప్పలేనిది. గ్రామమంతా ఉత్సవ వాతావరణం నెలకొనే ఈ జాతర కుల మతాలకు అతీతంగా సాగుతుందంటారు గ్రామస్తులు. పండుగ ఎట్లా చేసుకుంటారు సంక్రాంతి, ఇది అట్లా నార్సింగ్లో కూడా మాకు పండుగ చాలా పెద్దది. ఒక్కరింట్లో కాదు, హిందూ కానీ ముస్లిం కానీ ఎవరింట్లో అయినా పండుగ ఇది ఒకటి పెద్దది. ఫ్రైడే రోజు కలిసిమెలిసి ఉంటుంది. ఏటా సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి లేదా రెండవ శుక్రవారం పశు సంక్రాంతిని జరిపే ఆనవాయితీ నిజాం కాలం నుంచి కొనసాగుతూ వస్తోంది. ఈ పశు సంక్రాంతికి ఏటికేటికి ఆదరణ పెరుగుతోంది. పలు జాతుల పశువులను ఎంపిక చేసుకునే వేదికగా ఆదరణ పొందుతోంది. రేపటి జాతర కోసం 3-4 రోజుల ముందుగానే వివిధ రాష్ట్రాల నుంచి పశుగణాన్ని భారీ సంఖ్యలో తరలించారు. నెక్స్ట్ ఇయర్ పోయిన సంవత్సరం కూడా మంచి బర్రె తీసుకొచ్చినాము. అప్పుడు 160, ఇప్పుడు ఇది 2 లక్షలది. ఊళ్ళో హర్యానా కానీ, మహారాష్ట్ర కానీ, రాజస్థాన్ కానీ, గుజరాత్, ఆంధ్ర అన్ని దేశాలు ఎక్కడెక్కడ బళ్ళు ఎక్కడ గేదెలు అక్కడ వెళ్ళి ఇక్కడ తెస్తారు. ఎవరు ఎంత పెద్ద తెచ్చినా 2 లక్షలది కానీ 3 లక్షలు ఎంత పెద్ద గేదె వాళ్ళంటే తెస్తారు. 20 తెచ్చినా ఒకటి 80 పైన పడ్డది. దాని అదృష్టంలో 1 లక్ష పడ్డది, ఒకటి 75,000 పడ్డది. పెట్టుబడి అయితే ఒకళ్ళు 20 లక్షలు 30 లక్షలు అప్పు అయినా కానీ ఏదైనా కానీ నేను తీసుకొని పెట్టాను. గుజరాత్ నుంచి, హర్యానా నుంచి 1 లక్ష పైన కూడా ఉన్నాయి, 1 లక్ష కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఈ పశుక్రాంతి జాతరలో 2 ఏళ్ల క్రితం 1,87,000 రూపాయలు పలికిన ధూలియా జాతి గేదెదే రికార్డు ధర కాగా, ఈ రికార్డును ఈ ఏడాది జాతరలో అదే జాతి గేదె అధిగమించగలదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది క్రయ విక్రయాలు ఆశాజనకంగా ఉండవచ్చన్న అంచనాతో అంతా రేపటి సంత కోసం ఎదురు చూస్తున్నారు.